హీలింగ్ వాస్తుతులకి స్వాగతం మిత్రులారా. ప్రతి ఒక్కరికి నివాసానికి ఇల్లు కావాలి. ఇల్లు కావడానికి మనకి స్థలం కావాలి. కానీ అందరూ ఇల్లు కట్టేటప్పుడు మాత్రమే వాస్తు గురించి ఆలోచిస్తారు. స్థలంలోనే సగం వాస్తు ఉంటుందండి. ఆ వాస్తు బాగుంటేనే మనం ఇల్లు కట్టుకునేటప్పుడు పరిపూర్ణమైనటువంటి వాస్తు ఎఫెక్ట్ అనేది ఉంటుందన్నమాట. ఈ రోజున బయట రియల్ ఎస్టేట్ చేసేటటువంటి వ్యాపారస్తులు జీవో 275 ప్రకారము లేదా టీటీసీపీ కానీ లేదా అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ పద్ధతుల ప్రకారం మాత్రమే రోడ్లు ఇదిగో ఈ 12 మీటర్లు వేయాలి, లేదా కనీసం ప్లాట్ సైజు 100 స్క్వేర్ మీటర్లు ఉండాలి, ఒక 10% ఖాళీ స్థలం వదిలిపెట్టాలి, ఒక యుటిలిటీస్కి కొంత ప్లేస్ వదిలిపెట్టాలి. ఈ రకంగా రోడ్లకి కనీసం ఒక 35% వరకు తీయక యాజ్ పర్ నామ్స్ ప్రకారం చేస్తున్నారు. కానీ వారు చేసేటటువంటి నామ్స్లో వాస్తు అనేది చూపించడం, ఎందుకంటే వాళ్ళకి తెలియదు. వచ్చిన వ్యవసాయ భూమిని తీసుకొని దాన్ని చేంజ్ చేసి ఎన్ని ప్లాట్లు చేయగలుగుతామా అనేది చూస్తున్నారు. కానీ ఎంతవరకు దిక్కులకి వేస్తున్నామని వారు తెలవట్లేదండి. ఈ ధర్మం తెలిసిన మనమే ఈ యొక్క లేఅవుట్స్ అనేది ధర్మబద్ధంగా ఏన్షియంట్ టౌన్ ప్లానింగ్ పద్ధతుల ప్రకారం మనం చేసి, అటుపక్కన డిటిసిపి నామ్స్ ప్రకారము మన స్థల సేకరణ ఉండాలి. అదే రకంగా దిక్కులకు సరిపెట్టి వేయాలి. దిక్కులకు సరిపెట్టి వేసినప్పుడు మరొక 10 to 15% స్థలం వేస్ట్గా పోతుందండి. అయినా సరే నేను చాలా స్ట్రాటజిక్గా పల్నాడు జిల్లాలో జగ్గయ్యపేట దగ్గరగా ఒక 7-8 కిలోమీటర్లు, అంటే ఇవాళ అది విసిరివేయబడినట్టు ఉంటుందండి, మాదిపాడు అనే విలేజ్. ఉత్తర వాహినిగా కృష్ణా జిల్లా ప్రవహించే చోట కొంత స్థలం సేకరించి మండువా లోగిలి కట్టుకోవాలి అనుకునేటటువంటి వాళ్ళకి కావాల్సిన విధంగా ఒక 60x60 కొలతలతో దిక్కులకు సరిపెట్టి ఒక వ్యవసాయ క్షేత్రాన్ని డెవలప్ చేస్తున్నాము. కేవలం 1,50,000కి మాత్రమే ఇవ్వాలనుకుంటున్నాము. ధర్మం తెలిసినటువంటి వ్యక్తిగా నేనే లేఅవుట్ డెవలప్ చేసినప్పుడు ఆ భౌగోళికంగా సేకరించే భూమి ధర్మబద్ధంగా ఉంటుంది. మీరు పెట్టేటటువంటి ఇన్వెస్ట్మెంట్ కూడా 4-5 సంవత్సరాలలో డబల్ అయ్యేటటువంటి పరిస్థితి ఉంది మిత్రులారా. సో నన్ను సంప్రదించండి.